దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ 287. శ్రేయాని తీసుకొని ఊరిలో ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్న మోహన్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. మోహన్ పేరెంట్స్ని చూసి శ్రేయ గిల్టీగా ఫీల్ అవుతూ దగ్గరికి వచ్చి క్షమాపణగా వాళ్ళిద్దరి కాళ్ళ మీదకు వంగి వాళ్ళ కాళ్ళను తాకుతుంది. అయ్యో, ఏంటమ్మా ఇది, పైకి లే అంటుంది శకుంతల గారు. బాబుని ఎత్తుకొని ఉన్న మోహన్ అది చూస్తూ, తప్పు చేసింది కదమ్మా, మీ కాలు పట్టుకొనివ్వు అంటాడు నవ్వుతూ. చాలే ఊరుకోరా అంటాడు రామకృష్ణ గారు. మీ అబ్బాయి అనే దాంట్లో తప్పు లేదు అంకుల్. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఈ మాత్రం నేను మిమ్మల్ని క్షమాపణ కోరాల్సిందే. మీరిద్దరూ నన్ను క్షమించండి అంటూ ఇద్దరి కాళ్ళు పట్టుకుంటుంది. తల్లి అలా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే బాబు అయోమయంగా చూస్తుంటాడు. మీరిద్దరూ కలిసి వచ్చారు, మాకు అది చాలమ్మా, ముందులే అంటూ శకుంతల గారు శ్రేయాని పట్టుకొని పైకి లేపి శారీలో మహాలక్ష్మిలాగా కనిపిస్తున్న కాబోయే కోడల్ని ఆప్యాయంగా చూస్తూ తన నుదుటిన ముద్దు పెట్టుకొని, మా మోహన్, మేము కోరుకున్నట్టుగా నువ్వు మారిపోయావు, మాకది చాలు, ఇక పాత విషయాలని మర్చిపోదాంలే అంటూ శ్రేయాని హగ్ చేసుకుంటుంది. వాళ్ళ మంచితనానికి శ్రేయ సంతోషపడుతూ పశ్చాత్తాపంతో వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటుంది. రారా మనవడా, ఎన్ని రోజులైందిరా నేను చూసి అంటూ రామకృష్ణ గారు కొడుకు దగ్గర ఉన్న మనవని తీసుకుని ముద్దు చేస్తుంటారు. తాతని నాయనమ్మని చూసి గుర్తుపట్టి బాబు కూడా కేరింతలు కొడుతుంటాడు. నిజమేనండి, రోజు మా మనవడు నా కళ్ళ ముందు కదిలేవాడు అంటూ శకుంతల గారు కూడా మనవణ్ణి తీసుకొని ముద్దు చేస్తుంటుంది. పాపం వాళ్ళు జర్నీ చేసి అలసిపోయి వచ్చారు, వెళ్ళి వాళ్ళకి టిఫిన్ పెట్టే ఏర్పాటు చూడు అంటాడు రామకృష్ణ గారు. అవును మోహన్, శ్రేయాని తీసుకుని రూమ్లోకి వెళ్ళి ఇద్దరు ఫ్రెష్ అయ్యి రండి, ఈలోపు మీకు టిఫిన్ వడ్డిస్తాను అని అంటుంది. మీ పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి పంతులు గారిని రమ్మని చెప్పాము, ఆయన వచ్చేటప్పటికి మీరు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఉండండి అంటాడు రామకృష్ణ గారు. సరే నాన్నా అని చెప్పి పద అంటూ శ్రేయాని తీసుకుని మోహన్ రూమ్లోకి వెళ్తాడు. రూమ్ చిన్నగా పొందిగ్గా కనిపిస్తూ మోహన్ వాళ్ళ అక్కా చెల్లెలతో దిగిన చిన్ననాటి ఫోటో నుంచి మొదలు బాబుతో కలిసి దిగిన ఫోటోలు, శ్రేయ సింగిల్ ఫోటోలు, బాబుని ఎత్తుకొని శ్రేయ దిగిన ఫోటోలు కూడా ఆ రూమ్లో కనిపిస్తూ ఉంటాయి. శ్రేయ తన ఫోటోలు ఆ రూమ్లో ఉండటం ఆశ్చర్యంగా చూస్తూ, ఇక్కడ నా ఫోటోలు కూడా ఉన్నాయి అంటే ఆంటీ అంకుల్ కూడా నన్ను ఎప్పుడో ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతుంది. నేను నీతో శారీరకంగా కలిశానని చెప్పినప్పుడే వాళ్ళు నిన్ను కోడలుగా ఫిక్స్ అయ్యారు, కానీ తమరే మారటానికి ఇంతకాలం పట్టింది అంటాడు కాస్త కోపంగా. నిజమే, కానీ నమ్మలేకుండా ఉంది మోహన్. ఫస్ట్లో నేను మీ ఇంటికి వస్తానన్నా కూడా నన్ను రానివ్వలేదు కదా అని అడుగుతుంది. దానికి కూడా కారణం ఉంది. నీ కడుపులో బిడ్డకి తండ్రి కళ్యాణ్ కాదు అని తెలిసిన దగ్గర నుంచి నువ్వు మన బిడ్డని అసహించుకుంటూ వచ్చావు. బిడ్డ పుట్టినప్పుడు కూడా దరిద్రం అంటూ మాట్లాడావు. మన బిడ్డని అలా తిడుతుంటే నాకు చాలా బాధగా అనిపించింది. బిడ్డకు కొన్నాళ్ళు దూరం అయితేనే బిడ్డ మీద నీకు అనురాగం పెరుగుతుందని నీతో అలా ప్రవర్తించాను. బాబు ఫంక్షన్ రోజు ముస్లిం అమ్మాయి వేషంలో వచ్చి బాబుకి పాలు పట్టినప్పుడే బాబు మీద నువ్వు పెంచుకున్న ప్రేమని అర్థం చేసుకొని ముందు నిన్ను ఇంట్లోకి పని మనిషి రూపంలో రానిచ్చాను. తర్వాత నీలో మార్పు కోసం నీతో కటువుగానే ప్రవర్తించాల్సి వచ్చింది అని అంటాడు. శ్రేయ గిల్టీగా మోహన్ని హగ్ చేసుకుని, నేను మారానంటే కారణం అది నీ వల్లే మోహన్ అని అంటుంది. హలో, ఏంటిది, మనల్ని హగ్ చేసుకోమని రూములోకి పంపించలేదు, ఫ్రెష్ ఎయిర్ రమ్మని రూములోకి పంపించారు. నీకు మరీ అంత తొందర అయితే ఎలా, పెళ్ళయ్యే వరకు కాస్త ఆగు
అంటాడు వెటకారంగా. అది విని మోహన్ వదిలేసి, నేనేమీ ఆ ఉద్దేశంతో హగ్ చేసుకోలేదు అని అంటుంది ఇబ్బంది పడుతూ. తన ఇబ్బందిని చూసి నవ్వుతూ తనని ఒక్కసారిగా మీదకి గుంజుకొని తన బుగ్గన గట్టిగా ముద్దు పెడతాడు. శ్రేయ తేరుకొని బుగ్గ తడుముకొని చూసేసరికి బాయ్ అంటూ టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంటాడు. బాబోయ్! మోహన్ ఇంత రొమాంటిక్గా ఉంటాడని అసలు అనుకోలేదు అని అనుకొని సిగ్గుతో మురిసిపోతుంటుంది. ఇలా కాసేపటికి అందరూ కూర్చుంటే పంతులు గారు వాళ్ళ పెళ్లికి ముహూర్తాలు చూస్తుంటాడు. ఇంకొక వారం రోజుల్లో ఇద్దరి పేరు మీద మంచి ముహూర్తం ఉందమ్మా, అది ఖాయం చేయమంటారా అని అడుగుతాడు పంతులు గారు. పెళ్లి పనులకి టైం సరిపోదు కదండి అంటుంది శకుంతల గారు. అమ్మా, పెళ్ళి గ్రాండ్గా చేసుకోవాలని అనుకోవడం లేదు. తెలిసిన నలుగురు బంధువుల్ని స్నేహితుల్ని ఆహ్వానించి ఓ గుడిలో చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు మోహన్. అదేంట్రా, ఉన్న ఒక్కగానొక్క కొడుకువి పెళ్ళి గ్రాండ్గా చేయాలని మాకుండదా అంటుంది శకుంతల గారు. ఉండొచ్చమ్మా, కానీ పరిస్థితులను కూడా అర్థం చేసుకో. ఆల్రెడీ మాకు బాబు ఉండగా మేము పెళ్లి చేసుకుంటే కొత్తగా వచ్చిన బంధువులు తప్పు పడతారు. ముఖ్యంగా శ్రేయ గురించి తప్పుగా మాట్లాడతారు. అదంతా జరగకూడదని చెప్తున్నాను. అందుకని తెలిసిన బంధువులని స్నేహితుల్ని మాత్రమే ఆహ్వానించి ఈ పెళ్ళి గుడిలో సింపుల్గా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను అంటాడు మోహన్. మోహన్ చెప్పేది కూడా నిజమే శకుంతల. పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ మోహన్ని వదిలేసి శ్రేయాని తప్పు పట్టి మాట్లాడతారు. మన పిల్లల పెళ్ళి సంతోషంగా జరగాలి అంటే మోహన్ చెప్పింది చేయటమే కరెక్ట్ అంటాడు రామకృష్ణ గారు. నిజమేనండి, నేను అంత దూరం ఆలోచించలేదు అని. సరే పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి అంటుంది శకుంతల గారు. తన గురించి అంతగా ఆలోచిస్తున్న వారిని చూస్తుంటే శ్రేయాకి చిన్న గిల్టీగా అనిపిస్తుంది. తన పక్కన కూర్చున్న మోహన్ అది అర్థం చేసుకొని తన భుజం చుట్టూ చేవేసి వదిలే అన్నట్టుగా కళ్ళతో చెప్తాడు. శ్రేయ నవ్వుతూ థ్యాంక్ యూ అన్నట్టుగా కళ్ళతో సమాధానం చెప్తుంది. మరో వారం రోజుల్లో ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం అని చెప్పేసి పంతులు గారు వెళ్ళిపోతాడు. ఆ విషయం కళ్యాణ్ మైథిలి వాళ్ళకి కూడా చేరి అలా ఆర్యకి కూడా చేరిపోతుంది. శ్రేయ ద్వారా వాళ్ళ పెళ్లి గురించి ఆర్య తెలుసుకొని వావ్, మీ పెళ్ళి అని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది శ్రేయ. నువ్వు హ్యాపీగా ఉండటం నాకు కావాలి. ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూసి చివరికి మోహన్ మనసుని కొల్లగొట్టేశావన్నమాట అంటాడు. అవును ఆర్య, మోహన్తో పెళ్ళి అంటే చాలా సంతోషంగా ఉంది. అసలు మోహన్ నన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడని సాక్షి చెప్పినప్పుడు నేనెంత షాక్ అయ్యానో తెలుసా. పాపం సాక్షి నా మనసు మార్చాలని మోహన్తో తను ఇన్నాళ్ళు క్లోజ్గా ఉంటే సాక్షిని అపార్థం చేసుకొని తన గురించి నేను నీకు ఏవేవో చెప్పాను అని అంటుంది. సాక్షి పేరు తీసుకురాగానే ఆర్య మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ నిజమే, సాక్షిని అపార్థం చేసుకొని తొందరలో తన మెడలో తాళి కట్టాను అని అనుకొని బాధపడుతుంటాడు. అనవసరంగా నువ్వు నా మాటలు నమ్మి సాక్షిని పెళ్లి చేసుకున్నావు. పోనీ చేసుకున్నవాడివి తనతో సంతోషంగా ఉన్నావంటే అది కూడా లేదు. తనని ఏడిపిస్తూ నువ్వు అక్కడ ఉన్నావు అంటుంది శ్రేయ. తన గురించి అలా వింటుంటే ఇంకా బాధపడుతుంటాడు. సరేలే, మా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి అంటుంది శ్రేయ. నా ప్రాణ స్నేహితురాల పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా వస్తాను అంటాడు. సరే మరి ఇక ఉంటాను అని చెప్పి శ్రేయ ఫోన్ పెట్టేస్తుంది. ఆర్య కూడా ఫోన్ కట్ చేసి శ్రేయ పెళ్ళికి వెళ్తే అలాగే సాక్షిని కూడా చూడొచ్చు అని అనుకొని బాబాయ్ అంటూ వాళ్ళ బాబాయ్ దగ్గరికి సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. అదే సమయంలో శ్రీపతి గారు కళ్యాణ్తో ఫోన్ కాల్లో ఉండి సరే కళ్యాణ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. శ్రేయ ఫోన్ చేసి తన పెళ్లి విషయం చెప్పిందట్టుంది.
ఆర్య సంతోషంగా నా దగ్గరికి వస్తున్నాడు. నేను నీకు మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను అని అంటాడు. సరే బాబాయ్ అని చెప్పి కళ్యాణ్ ఫోన్ పెట్టేసి, రే ఆర్య, ఈ దెబ్బతో సాక్షి విషయంలో నువ్వు ఎంత తప్పుగా ప్రవర్తించి ఉంటావో నీకు తెలిసి రావాలి అని అనుకుంటాడు కళ్యాణ్. బాబాయ్ అంటూ ఆర్య సంతోషంగా దగ్గరికి వచ్చి, బాబాయ్, శ్రేయాకి పెళ్లి కుదిరిందంట, మరో వారం రోజుల్లో పెళ్ళంట అంటూ సంతోషంగా చెప్తాడు. ఓ అవునా, సంతోషం అంటూ శ్రీపతి గారికి ఆ విషయం అప్పుడే తెలిసినట్టుగా నటిస్తుంటాడు. పాపం బాబాయ్, శ్రేయ మొదట్లో కుట్రలు కుతంత్రాలుగా ఆలోచించిన తర్వాత తను అన్ని తప్పులకి శిక్ష అనుభవిస్తూ వచ్చి బాధపడింది. ఫైనల్గా తనిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోషంలో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది బాబాయ్, ఏం చేద్దాం చెప్పు అంటాడు ఆర్య. ఈ మధ్య డ్రింక్ చేసి చాలా రోజులైంది ఆర్య. ఈ సంతోష సమయంలో మన ఇద్దరం ఫుల్గా డ్రింక్ చేద్దామా అంటాడు శ్రీపతి గారు. బాబాయ్, ఈ వయసులో నువ్వు ఎక్కువ తాగకూడదు, నేను ఎంతైనా తాగొచ్చు అంటాడు. పోనీలేరా, నీ అంత నేను తాగకపోయినా ఏదో కొంచెం లైట్గా తీసుకుంటాను. శ్రేయ పెళ్ళి అంటే మనం ఆ మాత్రం పార్టీ చేసుకోవద్దా ఏంటి అంటాడు శ్రీపతి గారు. సరే బాబాయ్, ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు పెద్ద మొత్తంలో సరుకు తీసుకొస్తాను, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అంటాడు ఆర్య. ఓకే, ఇట్స్ పార్టీ టైం అని అనుకొని నవ్వుతుంటారు. సూర్య వాళ్ళ ఇంట్లో కూడా ఆ విషయం తెలిసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఏమైనా శ్రేయ జీవితం ఇక గాడిలో పడింది అంటుంది మైథిలి. క్రాంతి కిచెన్ నుండి డిషెస్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ, కానీ మీ జీవితమే గాడి తప్పింది, కాస్త చూసుకోండి వదినా అంటుంది. ఆ మాటకి మైథిలి తన వైపు చురుగ్గా చూస్తుంటే, ఈ క్రాంతికి నోరు ఊరుకోదు, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడి మా అక్కతో ఏదో ఒకటి అనిపించుకుంటుంది అని అనుకుంటాడు సూర్య. రే సూర్య, నీ పెళ్ళాన్ని పుట్టింటికి పంపించురా అంటుంది మైథిలి క్రాంతిని కోపంగా చూస్తూ. ఆ మాటకి క్రాంతి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి, నేను పుట్టింటికి వెళ్ళాలా అని ఏడుపు మొహంతో అడుగుతుంది. మరి ఇంటికి వచ్చిన ఆడపడుచు మీద ఆడిపోసుకోవడమే సరిపోతుంటే నేనేనా ఎంత దాకా ఊరుకుంటాను? అందుకే నిన్ను నీ పుట్టింటికి పంపించే ప్లాన్ వేస్తున్నాను అంటుంది మైథిలి. అమ్మో, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మీకు కావాలంటే మీరు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండండి, నన్ను పుట్టింటికి పంపించే ప్రయత్నం మాత్రం చేయకండి అంటూ కంగారుగా చెప్తుంది. మా తమ్ముడితో నువ్వు సంసారం చేయకపోతే మరికొన్ని రోజులకి అదే జరుగుతుంది అంటుంది మైథిలి. ఆ మాటలకి క్రాంతి ఏడుపు మొహంతో సూర్య వైపు చూస్తుంటే సూర్య వస్తున్న నవ్వుని ఆపుకుంటూ క్రాంతి దగ్గరికి వచ్చి, పాపం అక్క, తను నిజం అనుకుంటుంది, తనని ఏడిపించకు అని అంటాడు. నేను నిజమే చెప్తున్నా సూర్య, నాకు సెట్టెర్ వేయాలని చూస్తే నేనే నీ పెళ్ళాన్ని దగ్గరుండి వాళ్ళ పుట్టింటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని కోపం నటిస్తూ చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది మైథిలి. ఏంటి మీ అక్క అలా మాట్లాడుతుంది అంటూ ఉడుక్కుంటూ అడుగుతుంది క్రాంతి. మా అక్క ఏం మాట్లాడినా ఆ మాటలో న్యాయం ఉంటుంది అంటూ సూర్య చల్లగా చెప్పి జారుకుంటాడు. ఆ మాటకి కోపం తెచ్చుకుంటూ, ఎంతైనా అక్క తమ్ముడు కదా, ఒకటే మాట మీద ఉండి నన్ను పుట్టింటికి పంపిస్తారేమో, అలా జరగకముందే వదినని కళ్యాణ్ సార్ దగ్గరికి పంపించాలి అని అనుకుంటుంది. ఇక ఊరిలో డిన్నర్ తర్వాత శ్రేయ రూమ్లోకి వచ్చి బెడ్ మీద నిద్రపోతున్న బాబుకి దుప్పటి కప్పి, పాపం మోహన్కి బ్యాక్ పెయిన్ కదా, చాప మీద పడుకుంటాడు కాబట్టి మోహన్ వచ్చేసరికి కింద చాప పరిచి బెడ్షీట్ పరుస్తాను అని అనుకొని మోహన్ కింద పడుకోవడానికి రెడీ చేస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మోహన్ బ్యాక్ పెయిన్ సీక్రెట్ ఇప్పుడు బయటపడనుందా? అసలు కళ్యాణ్ శ్రీపతి గారికి ఏం చెప్పాడు? ఆర్య విషయంలో ఏం జరగబోతుంది? కళ్యాణ్ మైథిలిని కలపడానికి క్రాంతి ఏం చేయబోతుంది?
దయచేసి కథ నచ్చితే లైక్స్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.